మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు జామెట్రీ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్ మీద మనం క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ చదవండి. ఏబిసి 3 డిస్టింక్ట్ రియల్ నంబర్స్ ఆర్ ఇన్ జీపీ. ఏబిసిలు జీపీలో ఉన్నాయి. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ బి అయితే దెన్ ఎక్స్ కెనాట్ బి అన్నాడు. సో యాక్చువల్లీ ఇది చేయలేరు, చాలామంది చేయలేరు, ఎందుకంటే చిన్న పాయింట్ ఒకటి తెలియదు కాబట్టి. చూద్దాం ఏంటో. ఫస్ట్ ఏబిసి జీపీ అన్నాడు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ బి ఇచ్చాడు. సో వీలైనంత వరకు అన్నోన్స్ని తగ్గించడానికి ట్రై చేయండి. మెయిన్ టార్గెట్ వీలైనంత వరకు అన్నోన్స్ని తగ్గించడానికి ట్రై చేయండి. అంటే ఏ బిసి అట్లా ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కదా, వీలైనంత వరకు మినిమైజ్ చేయండి. ఏదో ఒకటి బీనో సీనో ఏనో తగ్గించడానికి ట్రై చేయండి, ఆ టర్మ్ లేకుండా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు కానీ మన ప్రాబ్లం ముందుకెళ్ళదు. సరే, ఇప్పుడు ఏబిసి జీపీ అంటే సో మనం ఎలా తీసుకోవచ్చు? ఫస్ట్ టర్మ్ని ఏనే ఉంచేసుకొని సెకండ్ టర్మ్ బి, సో మామూలుగా టర్మ్స్ ఇచ్చింది ఏబిసి కదా, ఫస్ట్ టర్మ్ని ఏని అలాగే ఉంచేసి సో కామన్ రేషియో ఆర్ అనుకుంటే అప్పుడు సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఇక్కడ కాన్సిక్యూటివ్ టర్మ్స్ అన్నాడా, ఓకే అనపోయినా పర్లేదు, ఏబిసి జీపీ అన్నాడు కాబట్టి సో జీపీలో ఉన్నాయి. సో ఓకే. సో ఇప్పుడు దాని కామన్ రేషియో ఆర్ అనుకుంటే సో ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్. ఇప్పుడు జీపీలో ఉంది కదా కాబట్టి టర్మ్స్ ఏ బదులు ఏనే ఉంచి బి బదులు ఏఆర్ పెట్టి సి బదులు ఏఆర్ స్క్వేర్ రాసేస్తే సో మనకి అన్నోన్స్ తగ్గుతాయి. అక్కడ ఏబిసి 3 లెటర్స్ నుంచి రిడ్యూస్ అయింది, ఓన్లీ ఏ అండ్ ఆర్ 2 లెటర్స్లోకి రిడ్యూస్ అయింది. సో ఇది బెటర్. కానీ ఈ ప్రాబ్లంలో ఇది కూడా కొద్దిగా కష్టం అవుతుంది. రీజన్ ఏంటంటే చూద్దాం. నేను బీని అలాగే ఉంచేస్తున్నా, ఇంతకుముందు ఏని అలాగే ఉంచాను కదా, అలా కాకుండా బీని మాత్రం అలాగే ఉంచేద్దాం. సో నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? దీని కామన్ రేషియో ఆర్ అనుకుంటే వస్తుంది. బిఫోర్ టర్మ్ ఎలా వస్తుంది? కామన్ రేషియో పెట్టి డివైడ్ చేస్తే వస్తుంది. సో ఇలా రాసిన జీపీనే, ఇలా రాసిన జీపీనే. చూడండి, ఆర్ఆర్ మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో మరి దీనికి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది మాత్రం వర్కౌట్ అవుతుంది. ఎందుకు మరి ఇదే వాడాలని ఐడియా ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే ఇక్కడ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూసారా, రైట్ సైడ్ ఏముంది? ఎక్స్ ఇంటూ బి ఉంది కాబట్టి ఈ ఏబిసిల్ని కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలోకి కన్వర్ట్ చేస్తే మీకు ఇంకా చాలా ఈజీ అవుతుంది. అదే ఫస్ట్ లైన్ రాశారనుకోండి, తప్పు కాదు, ఫస్ట్ది కూడా రైటే, కానీ దానివల్ల మనకి కావాల్సిన హెల్ప్ జరగదు. ఎందుకంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ ఆర్లో వస్తుంది, రైట్ సైడ్ బి ఉంది, ఇంకా అన్నోన్స్ పెరుగుతున్నాయి. ఇటేమో ఏ ఉంటుంది, అటేమో బి ఉంటుంది. అదే నేను ఇది రాశాను అనుకో, అప్పుడు రైట్ సైడ్ బి ఉంది, లెఫ్ట్ సైడ్ బి ఉంది, సేమ్ అన్నోన్ వస్తుంది, అప్పుడు మనకి క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. సో అదొక్కటి స్మార్ట్గా థింక్ చేయాలి. సో ఇలాంటి స్మార్ట్ ఐడియాస్ మీరు 1-2-3 సార్లు అనుకుంటుంటే, అంటే ఈరోజు విన్నారు, సో డిన్నర్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, సో ఆ రోజు నేర్చుకున్న దాంట్లో స్మార్ట్ ఐడియాస్ ఏమైనా ఉంటే తలుచుకుంటే మీకు కూడా అలవాటు అవుతుంది. అవసరం వచ్చినప్పుడు మీరు కూడా ఆ వేలో థింక్ చేయగలరు. అంతేగాని వచ్చేసిన స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతా ఓకే అనుకుంటే అది మీ బ్రెయిన్లో ఉండదు. సో అలాంటి ఐడియాస్ కావాల్సినప్పుడు మీకు మీ బ్రెయిన్ మీకు అందించలేదు. సో దానికి ట్యూన్ చేయండి, మీ బ్రెయిన్ ట్యూన్ చేసుకుని దానికి అలవాటు చేయండి. ఇలా థింక్ చేయాలి, ఇలా ఉన్నప్పుడు ఓకే ఇక్కడ బి ఉంది కాబట్టి అన్నోన్స్, మన టార్గెట్ ఏంటి? అన్నోన్స్ని తగ్గించడమే మన టార్గెట్. కాబట్టి అలా రాయడం కంటే ఇలా రాయడం బెటర్ కదా. రైట్ సైడ్ బీలో ఉంది, ఒకవేళ ఏలో ఉంటే అప్పుడు ఫస్ట్ లైన్ బెటర్ అయ్యేది. రైట్ సైడ్ ఎక్స్ ఇంటూ బీ బదులు ఏ ఉంటే అప్పుడు ఫస్ట్ లైన్ బెటర్ అయ్యేది. సో ఇలా స్మార్ట్గా ఆలోచిస్తే మీకు ఈజీ అవుతుంది. కాబట్టి సో వాడు ఇచ్చిన కండిషన్ ఇదే కదా. సో రాసేసి ఏ బదులు మనం ఏ రాయొచ్చు? ఏ బదులు బి బై ఆర్, బి అంటే బీనే, సి బదులు బిఆర్. ఇప్పుడు మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బోత్ సైడ్స్ బి క్యాన్సిల్ అయిపోయింది. అదే ఏలో రాసి ఉంటే ఆ హెల్ప్ జరిగేదా? లేదు. మరి దీనివల్ల ఇప్పుడు ఏమొచ్చిందంటే ఓన్లీ 2 అన్నోన్స్కి వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ ఆరు, రైట్ సైడ్ ఎక్స్, ఓన్లీ 2. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమంటున్నాడు? క్వశ్చన్ చూడండి, ఎక్స్ కెనాట్ బి, ఎక్స్ ఇచ్చిన ఆప్షన్లో ఏది పాసిబుల్ అవ్వదు అని. సో ఇది మీరు ఇంకెంత ట్రై చేసినా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఒక లాజిక్ ఉంటుంది, అది మీకు తెలియదు కాబట్టి. చెప్పినా కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోరు కాబట్టి, మీ ఖాళీలో మీ సార్లు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోరు కాబట్టి. సో ఆ లాజిక్ ఏంటంటే ఎక్కడ వస్తుంది అంటే ఏ చాప్టర్లో అయినా వస్తుంది, చాలాసార్లు వస్తూ ఉంటుంది.
సో చాలాసార్లు మీ కాలేజీలో సార్లు చెప్పే ఉంటారు, అయినా కూడా అది అన్నిసార్లు వస్తున్నా కూడా దాన్ని మీరు పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచైనా పట్టించుకోండి. సో ఒక లాజిక్ చాలా మనకి హెల్ప్ జరుగుతుంది. సో అది బాగా అలవాటు అయితే అది కూడా మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ లాజిక్, ఆ లాజిక్ తెలియడం ఒకటి, అవసరానికి వాడుకోవడం అనేది ఇంకొక పాయింట్. సో తెలియడం ఒకటి విధానం, ఇంకోటి అవసరానికి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అన్నది కూడా చాలా అవసరం. సో అదంతా బాగా దాన్ని అంటే ఆ కాన్సెప్ట్ని మీరు అలవాటు చేసుకొని, సో అప్పుడప్పుడు మీరు అంటే గ్యాప్లో ఉన్నప్పుడు ఏ రోజైతే నేర్చుకున్నారో ఆ డేలో మీకు గ్యాప్ వచ్చినప్పుడు అలా తలుచుకుంటున్నారు అనుకోండి, ఇలా వచ్చినప్పుడు అని పడుకునే ముందు, డిన్నర్ చేసేటప్పుడు, బ్రేక్ టైంలోనూ అలా అనుకుంటే మీకు కూడా తొందరగా స్ట్రైక్ అవుతుంది. సరే, ఏంటంటే కాన్సెప్ట్ చాలాసార్లు మీకు చెప్పి ఉండొచ్చు కానీ దాన్ని పెద్ద పట్టించుకోరు. ఇఫ్ ఎక్స్ అనేది పాజిటివ్ అయితే అప్పుడు ఆ నెంబరు దాని రెసిప్రోకల్ సమ్ము ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునే అవుతుంది. అదే ఎక్స్ నెగిటివ్ అయితే ఒక నెంబరు దాని రెసిప్రోకల్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2నే అవుతుంది. ఇది చాలాసార్లు మీరు చూసి ఉన్నా కూడా, ఎన్నిసార్లు వస్తున్నా కూడా దాని మీద మీ దృష్టి పెట్టకపోవడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ మిస్ అవుతున్నాయి. సో ఇదనే కాదు, ఏదన్నా సరే A/B, B/A. సో నాకు A/B పాజిటివ్ అని తెలిసింది అనుకోండి, B/A కూడా పాజిటివే. అప్పుడు ఇది ఒక నెంబర్ అయితే ఇదేంటి దాని రెసిప్రోకల్. కాబట్టి A/B పాజిటివ్ అని తెలిస్తే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తాం. ఒకవేళ A/B నెగిటివ్ అని తెలిస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అని రాస్తాం. రెసిప్రోకల్ ఒక నెంబరు దాని రెసిప్రోకల్ సమ్ నేను చెప్తుంది. అంటే ఓన్లీ అదే కాదు, సైన్ కొసెకెంట్ ఇవి కూడా రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో టీటా అన్నది ఫస్ట్ ఆర్ సెకండ్ కోఆర్డినేట్ అయితే అప్పుడు సైన్ కొసెకెంట్ రెండు పాజిటివే. కాబట్టి ఏ నెంబర్ ప్లస్ ఇట్స్ రెసిప్రోకల్ సమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఒకవేళ టీటా అనేది థర్డ్ అండ్ ఫోర్త్ కోఆర్డినేట్ అయితే థర్డ్ అండ్ ఫోర్త్ కోఆర్డినేట్లో సైన్ కొసెకెంట్ నెగిటివ్, కాబట్టి అప్పుడు ఏమొస్తుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. ఇవన్నీ కాదు, ఏదైనా ఒకటి సంథింగ్ ప్లస్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 డిపెండ్స్ ఆన్, సో దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ అయితేనేమో ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నెగిటివ్ అయితే ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. ఇది ఎక్కడ వాడతాం అంటే, ఏ చాప్టర్లో వాడతాం అంటే ఎక్కడైనా వచ్చే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ లాజిక్ తోటి ప్రాబ్లం చేయొచ్చు, లేకపోతే చాలా కష్టం. సో ఇంక ముందుకెళ్ళడం కష్టం, చేయొచ్చు కానీ చాలా కష్టపడాలి. ఇప్పుడు ఈ లాజిక్ వల్ల చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ గురించి అడుగుతున్నాడు. ఎక్స్ అనేది ఎలా ఉంది చూసారా? ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? r+1/r+1. ఓకే, ఇప్పుడు మనకి r+1/r ఒక నెంబరు దాని రెసిప్రోకల్ సమ్ ఇప్పుడే చెప్పాను. సో ఏంటి r+1/r ఏమవుతుంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అదెలా చెప్తామని మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ r అనేది పాజిటివ్ అని నెగిటివ్ అని ఇవ్వలే కదా, ఇక్కడ ఇచ్చాడా? ఎక్కడా లేదు. ఇంక్రీజింగ్ జీపీ కూడా అనలేదు. ఓకే, ఇంక్రీజింగ్ జీపీ అయితే కంప్లీట్గా అది కాంబినేషన్ పెరుగుతూనే ఉండాలి, అంటే టమ్ పెరుగుతూనే ఉండాలంటే పాజిటివ్ అవ్వాలి. అలాంటి క్లూస్ ఏమి ఇవ్వలేదు. మరి ఎలా? సో పాజిటివ్ నెగిటివ్ తెలియదు కదా మనకి. పాజిటివ్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నెగిటివ్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అని తెలుసు, కానీ ఏది ఎలా వాడతాం తెలియదు. నో ప్రాబ్లం, రెండు అనుకోండి. పాజిటివ్ అయితే అది, నెగిటివ్ అయితే ఇది. ఓకే, ఇప్పుడు సో క్వశ్చన్, ఇప్పుడు బోత్ సైడ్స్ ఎక్స్ కావాలి నాకు. ఎక్స్ కావాలంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి. సో r+1/r. సో బోత్ సైడ్స్ ఇక్కడ 1 యాడ్ చేస్తున్నాను, అటు సైడ్ కూడా 1, ఇటు సైడ్ కూడా 1 యాడ్ చేస్తున్నాను, అటు సైడ్ కూడా 1. సో ఇదేంటి ఇప్పుడు? ఎక్సేగా. 1+r+1/r ఏంటి? ఎక్సేనా? ఇప్పుడు ఎక్స్ ఏమొచ్చింది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో దీని నుంచి రైట్ సైడ్ గ్రేటర్ దెన్, ఇక్కడ ఏమొచ్చింది? ఎక్స్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 + 1 ఏంటి? -1. అంటే ఎక్స్ మీకు ఏమొచ్చింది? అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 3 అవుతుంది, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఆర్ అనేది పాజిటివ్ అయితే, అది ఎప్పుడైతే ఉందంటే ఆర్ అనేది నెగిటివ్ అయితే. సో క్లారిటీ లేదు కాబట్టి రెండు తీసుకుందాం. ఈ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ కెనాట్ బి అన్నాడు ఈ రేంజ్లో.
ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. అంటే -1 కంటే లెస్ 3 కంటే మోర్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. మధ్యలో ఉందనుకోండి అంటే ఏంటి ఇక్కడ సారీ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ -1 సారీ ఎక్స్ లెస్ దాన్ -1 అన్నాడు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 3 అంటే 3కి రైట్ సైడ్ -1కి లెఫ్ట్ సైడ్ ఉంటే పాసిబుల్, అదర్వైజ్ నాట్ పాసిబుల్. కాబట్టి ఎక్స్ కెనాట్ బి అంటే ఆ మధ్యలో ఉన్న వాల్యూ చూద్దాం ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. సో మనకి ఏంటంటే ఎక్స్ ఉంటే ఎక్స్ అనేది ఇటన్నా ఉండాలి లేదా అటన్నా ఉండాలి, ఇది మనకి రూల్. నెగిటివ్ అయితేనేమో ఈ కండిషను, పాజిటివ్ అయితే ఆర్ అనేది పాజిటివ్ అయితే ఈ కండిషన్. మరి చూద్దాం వచ్చిన ఆప్షన్లో 4 ఈజ్ పాసిబులా కాదా? 4 పాసిబులే, 3కి రైట్ సైడ్ ఉంది కదా, ఆ కండిషన్ ఉంటే పాసిబులే. -3 పాసిబులా కాదా? -3 పాసిబులా కాదా అంటే -1కి లెఫ్ట్ సైడే కదా -3 ఉంది కాబట్టి పాసిబులే. -2 పాసిబులా కాదా అంటే దట్ వన్ ఆల్సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది -1 కాబట్టి దట్ వన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. 2 ఈజ్ ద పాసిబులా కాదంటే నాట్ పాసిబుల్, ఎందుకంటే 2 ఎక్కడ ఉంటుంది? 2 ఇక్కడ ఉంటుంది 3కి లెఫ్ట్ సైడ్ కాబట్టి దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో చాలా బ్రిలియంట్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి చాలామంది చేయలేరు. ఇలాంటి బ్రిలియంట్ క్వశ్చన్ చేస్తే 100% సీట్ వచ్చేస్తుంది. క్వశ్చన్లో ఎక్కడా డిఫికల్టీ లేదు, అది తెలియకపోవడమే మెయిన్ రీజన్. తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 3 distinct numbers ABC are in GP, ABC 3 distinct numbers ఉన్నాడు, జీపీలో ఉన్నాడు. ఓకే అంటే అప్పుడు ఏంటి మధ్యలోది మీన్ అవుతుంది అంటే B² ఏంటి ఏసీ, ఏపీ అంటే 2B = A+C తెలుసు కాబట్టి ఏబిసి జీపీ అనగానే రాసేస్తారు B² ఏసీ. తర్వాత ది ఈక్వేషన్ అండ్ ఈక్వేషన్స్, 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, హ్యావ్ కామన్ రూట్, రెండింటికి కామన్ రూట్ ఉందన్నాడు. సో మిక్సింగ్ క్వశ్చన్, సీక్వెన్స్ అండ్ సిరీస్ ఉంది, సేమ్ టైం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, 2 చాప్టర్స్ మిక్సింగ్. సో దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అన్నాడు. సో ఫస్ట్ వన్ డిఎఫ్ ఏపీ, సెకండ్ ఆప్షన్ అది ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ డిఎఫ్ జీపీ అని ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఇందులో ఏది రైటో చూద్దాం. సరే ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఒకటే ఒకటి 3 distinct numbers ఏబిసి అన్నాడు, జీపీలో అన్నాడు, ఇంకంతకు మించి ఏమీ ఇవ్వలేదు. సో ఈ క్వశ్చన్ కూడా కొద్ది కష్టమని చెప్పచ్చు. సో ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ వాడాలి. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ కామన్ రూట్ అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 ఈక్వేషన్స్కి ఒక రూట్ కామన్ ఉంటే కండిషన్ ఒకటి ఉంటుంది చూసుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. సో ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇది నేర్చేసుకున్నాం వచ్చేసింది అయిపోయింది అనుకుంటే కుదరదు. ఈ చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ వాడాడు? దీస్ 2 ఈక్వేషన్స్ హ్యాస్ కామన్ రూట్ అన్నాడు. సో మీకు ఆ కండిషన్ తెలియకపోతే ఎమ్మటే అది ఓపెన్ చేసి క్వాడ్రాటిక్ కాన్సెప్ట్స్ ఓపెన్ చేస్తే అందులో ఉంటుంది, ఎమ్మటే దాన్ని మీరు నేర్చుకోగలగాలి. అప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అప్లై చేయగలరు. అంతేగాని క్వశ్చన్ వచ్చేసింది అంటే కుదరదు, రాదు, మళ్ళీ ఎగ్జామ్లో రాదు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మిస్ అయ్యారు కాబట్టి. సరే 2 ఈక్వేషన్స్కి క్వాడ్రాటిక్ అది ఫామ్లో ఉంటుంది, ఐపీలో కూడా ఉంటుంది. 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంటే సో అదంతా ఇప్పుడు అవసరం లేదు, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకోండి, ఇప్పుడు మళ్ళీ అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో చూసుకోండి ఒకసారి, ఇక్కడ అది అంత అవసరం లేదు ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఇంకా కొద్ది బెటర్ ఉంది చూద్దాం. సో కామన్ రూట్ ఉందన్నాడు, 2 ఉన్నాయి ఫార్ములాస్. 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక రూట్ కామన్ రూట్ ఉంటే ఒక కండిషను, బోత్ రూట్స్ కామన్ అయితే ఇంకో కండిషన్. బోత్ రూట్స్ కామన్ అయితే రేషియో ఆఫ్ ది x² కోఎఫిషియెంట్స్ ఈక్వల్, 2 ఈక్వేషన్స్లో రేషియో ఆఫ్ ది x² కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది x కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కాన్స్టెంట్స్ అవుతుంది బోత్ రూట్స్ కామన్ అయితే. సో అదొకటి. ఇంకా ఉన్నాయి చాలా తెలియాల్సినవి, చూద్దాం ఒక్కొక్కటి చూద్దాం. సరే ఇక్కడ 1 రూట్ కామన్ అంటే నేను బోత్ రూట్స్ కామన్ తీసుకుంటున్నాను, ఎందుకో చూద్దాం. ఎందుకు అంటే సో ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందా, సో దీని రూట్స్ గురించి మనకు తెలియాలంటే దాని డిస్క్రిమినెంట్ గురించి తెలిస్తే ఆ రూట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో తెలుస్తుంది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ ఏంటి? 4b² - 4ac. సో 4 కామన్ తీసేస్తే b² - ac. సో మనకి ఏమి ఇచ్చాడు వాడు క్వశ్చన్లో? b² = ac, ఇండైరెక్ట్గా ఏబిసి జీపీ అని ఇచ్చాడు కదా, అంటే b² ac కదా. మరి b² ac అయితే 2 ఈక్వల్ అయితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ 0 అయింది. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ ఎప్పుడు 0 అవుతుంది? ఇవన్నీ తెలియకపోతే ఎమ్మటే నేర్చుకోవాలి, అది స్మార్ట్ వర్క్ అంటే. అంతేగాని నాకు ఈ సొల్యూషన్ వచ్చేసిందంటే మీకు ఉపయోగపడదు.
ఎందుకంటే ఈ మల్టీ కాన్సెప్ట్స్ ఎక్కడైనా వస్తుంటాయి. ఈ గ్యాప్ ఉందా ఎమ్మటే దాన్ని ఆ గ్యాప్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ బోత్ రూట్స్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేర్చుకున్నారు. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. అదే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్. ఇవన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు డిస్క్రిమినెంట్ 0 అయింది కాబట్టి దీని రూట్స్ ఈక్వల్ అవుతాయి, అంటే బోత్ రూట్స్ సేమ్ అవుతాయి. అంటే ఒక రూట్ ఆల్ఫా అయితే రెండో రూట్ కూడా ఏమవుతుంది, ఆల్ఫానే అవుతుంది. సో ఇప్పుడు మనకి బోత్ రూట్స్ తెలిసినాయి. ఇంకొకటి ఏం తెలుసు అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి ఏ. సో ఇది మీకు తెలుసు సమ్ ఆఫ్ ద రూట్స్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అయితే ఇక్కడ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కదా, ఎందుకంటే డిస్క్రిమినెంట్ 0 అయింది కదా, కాబట్టి రూట్స్ ఈక్వల్ కాబట్టి ఆ బీటా కూడా ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది. సో ఈక్వల్ టు -2b బై ఏ. అప్పుడు 2 ఆల్ఫా ఈక్వల్ టు -2b బై ఏ. 2 క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఈక్వల్ టు -b బై ఏ. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నాము, ఆ రూట్స్ కూడా వచ్చేసినాయి. సో ఫస్ట్ ఈక్వేషన్కి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే మనకి డిస్క్రిమినెంట్ 0 అయింది కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్తున్నాం. కాబట్టి యాక్చువల్గా ఒక రూట్ ఆల్ఫా అయితే రెండో రూట్ బీటా అనుకుంటాం, కానీ ఇక్కడ డిస్క్రిమినెంట్ అనేది మనకి 0 అయిపోయింది కాబట్టి దీనికి రూట్స్ బోత్ రూట్స్ ఆర్ సేమే. ఫస్ట్ రూట్ ఏమవుతుందో సెకండ్ రూట్ కూడా సేమే అవుతుంది. సో ఇది ఒక పాయింట్ ఇంత వాడాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీస్ టూ ఈక్వేషన్స్ యాజ్ కామన్ రూట్, అంటే ఈ దీంట్లో వన్ ఆఫ్ ది రూట్ దాన్ని కూడా రూట్ అవుతుంది. దీని రూట్స్ ఆల్ఫా బీటా అయితే దీస్ టూ ఈక్వేషన్స్ యాజ్ కామన్ రూట్ అన్నాడు కాబట్టి ఆల్ఫానో బీటానో దాన్ని కూడా రూట్ అవ్వాలి. దీనికి రూట్స్ ఆల్ఫా బీటా అయితే అందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ ది సెకండ్ వన్ అవ్వాలి. అయితే మన లక్ ఏంటంటే బోత్ రూట్స్ సేమే కాబట్టి మామూలుగా డిఫరెంట్ అయితే బోత్ రూట్స్ డిఫరెంట్ అయితే అందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ దట్ వన్ అని మనం చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ బోత్ రూట్స్ సేమే కాబట్టి ఇది తీసుకున్న అది తీసుకున్న ఒకటే కాబట్టి ఇందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ దట్ వన్ కాబట్టి సో ఇది రూట్ అయినా అది రూట్ అయినా రెండు ఒకటే కదా, కాబట్టి -b బై ఏ అనేది ఆ ఈక్వేషన్ కూడా రూట్ అవుతుంది. ఎందుకంటే కామన్ రూట్స్ ఉన్నాయి అన్నాడు కాబట్టి ఇందులో ఉన్నది ఒకే రూటు, అదే 2 సార్లు వచ్చింది కాబట్టి ఇందులో ఏదైతే వచ్చిందో అది ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ ది సెకండ్ ఈక్వేషన్ అవ్వాలి. మరి -b బై ఏ అనేది ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ ది సెకండ్ ఈక్వేషన్ అయితే ఒక వాల్యూ అనేది ఒక ఈక్వేషన్కి రూట్ అయితే మరి ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలనా వద్దా, సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి -b బై ఏ అనేది ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలి. సో ఆ ఈక్వేషన్లో x ఉన్న దగ్గరల్లా -b బై ఏ రాసేయండి. సో అప్పుడు మీకు ఇదంతా ఎల్సిఎం చేసేసేయండి, రాసేసి b² బై a² ఎల్సిఎం చేసేసేయండి, బై a² వస్తుంది. ఆ బై a² అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ బై a² వస్తుంది యాక్చువల్గా ఎల్సిఎం చేసిన తర్వాత. కానీ ఆ a² అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 0 × a² 0నే కదా, ఇక్కడ వరకు వచ్చేస్తారు. సో ఇంత వాడితే ఇక్కడ వరకు వస్తారు, కానీ ఇక్కడి నుంచి ముందుకు ఇంకా వెళ్ళలేరు. ఇన్ని వాడితే ఇక్కడికి వచ్చాం, అయినా కూడా ఇక్కడి నుంచి ముందుకి వెళ్ళలేరు. ఇక్కడ చాలా స్మార్ట్గా థింక్ చేస్తే తప్పించి ముందుకు వెళ్ళలేము. సో మనకి ఎంతసేపటికి ఫోకస్ అనేది క్వశ్చన్ మీదనే కాకుండా ఆప్షన్స్ మీద కూడా కొద్దిగా దృష్టి పెడితే ఐడియా అనేది కనెక్ట్ అవుతుంది. లేదంటే ఎలా చేయాలి ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. ఆ ఉద్దేశం అనేది తెలిస్తే కదా మనం ముందుకెళ్ళేది. సో దాన్ని రకరకాలు చేయొచ్చు, మరి వాడి మైండ్లో ఏముందో అంటే కొద్దిగా ఆప్షన్స్ వస్తే వాడి మైండ్లో ఏముందో అర్థమవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, అలాగే ఈ ఆప్షన్ చూడండి, f/c ఉంది. అక్కడేమో చూడండి, అక్కడేమో జీపీ అన్నాడు, ఇక్కడ ఏపీ అన్నాడు. సో ఇక్కడ ఆడేం చేసి చూద్దాం, మనం ఇంకో రకం కూడా చూద్దాం. సో ఇక్కడ b² బదులు ఏసీ కదా, అది యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్ వాడు ఏం చేసినా అది చూద్దాం, తర్వాత మనం ఇంకో రకంగా ఇలాగే చేయాలని ఎప్పుడు మనం అట్లా ఊహించలేము. ఒక్కొక్కరికి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఇదే యాంగిల్లో మనం ఆలోచించాలని చూడొద్దు.
సో ఫస్ట్ అయితే వాడు చెప్పింది చూద్దాం. బీ స్క్వేర్ ఏసీ కదా అది రాసాం. ఎందుకు రాసాం అన్నది మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం తెలియదు, రాయడానికి రీజన్ ఏంటనేది ఏం తెలియదు. ప్లస్ ఎఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అన్నిట్లో ఏ ఉంది కాబట్టి ఏ కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఏమొస్తుంది మీకు ఇది వచ్చేస్తుంది. ఏ కామన్ తీసేస్తారు బోత్ సైడ్స్, ప్రతి టర్మ్లో ఏ కామన్ వస్తుంది, ఈ స్టెప్ వస్తుంది. ఈ తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఏసీ పెట్టి డివైడ్ చేసాం. ఏసీ పెట్టి ఎందుకు డివైడ్ చేయాలి, దాంతో డివైడ్ ఎందుకు చేయాలి, బీసీతో డివైడ్ చేయకూడదా, ఏబీతో డివైడ్ చేయకూడదు. దాంతో రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు ఈ టర్మ్స్ ఇప్పుడు ఈ బై ఇక్కడ ఏ ఉంది, బై ఏసీ రాశానికి ఏ క్యాన్సిల్ ఆ టర్మ్ వస్తుంది, నాకు ఎఫ్ బై సి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఆ తర్వాత చూద్దాం. ఇక్కడ సిసి క్యాన్సిల్ అయ్యి డి బై ఏ వస్తుంది, అక్కడ ఉన్న టర్మ్స్ వస్తున్నాయి చూసారా, డి బై ఏ వస్తుంది. అందుకని ఏసీ పెట్టి డివైడ్ చేశారు, బోత్ సైడ్స్ ఏసీ పెట్టి డివైడ్ చేశారు. ఓకే, బోత్ సైడ్స్ ఏసీ పెట్టి డివైడ్ చేశాం. నెక్స్ట్ ఓకే, అప్పుడు ఏసీ పెట్టి డివైడ్ చేస్తే ఇక్కడ సిసి క్యాన్సిల్ అయ్యి మనకు కావాల్సిన డి బై ఏ వచ్చింది, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయ్యి మనకు కావాల్సిన ఎఫ్ బై సి వచ్చింది. మనకి ఇక్కడ కావాల్సిన ఈ బై బి కావాలి, ఈ బై బి రావాలి, అంటే కింద డినామినేటర్లో బి కావాలి. క్వశ్చన్ సరి చూసుకోండి, అక్కడ ఈ బై బి ఉంది. సో ఈ బై బి రావాలంటే డినామినేటర్లో బి ఉండాలి. మరి డినామినేటర్ బి అంటే ఎలా రాస్తాం, ఏసీ అంటే బి స్క్వేర్ అని రాసేయచ్చు కదా, ఏసీ అంటే ఏం రాయొచ్చు, బి స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఈ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఒక బి క్యాన్సిల్ అయిపోతే ఈ కండిషన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఏమొస్తుంది, డి బై ఏ ప్లస్ ఎఫ్ బై సి ఈక్వల్ టు 2 ఈ బై బి వస్తుంది. సో మనకి ఏబిసి ఏపీ అయితే ఏ ప్లస్ సి ఈక్వల్ టు ట్వైస్ ది మిడిల్ వన్ కదా, అయితే అప్పుడు ఏబిసి జీపీ అంటాం. కాబట్టి ఈ రెండు ఇక్కడ ఏంటి, డి బై ఏ, సో ట్వైస్ ది మిడిల్ వన్ కాబట్టి ఇది మిడిల్లో ఉండాలి, ఈ బై బి కామా అప్పుడు ఎఫ్ బై సి ఏమనొచ్చు మనం, ఏపీ అనొచ్చు, ఏపీ అనొచ్చు. ఇంకా దీన్ని ట్విస్ట్ చేస్తూ రెసిప్రోకల్స్ ఇస్తాడు. ఇది ఏపీ అయితే వీటి రెసిప్రోకల్స్ ఎందులో ఉంటాయి, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి బి స్క్వేర్ని ఏసీ అని రాశాం. అదే ఐడియా ఎందుకు వస్తుంది అంటే అది రాకపోవచ్చు, బి స్క్వేర్ బల్ ఏసీ రాయాలని తొందర ఐడియా రాకపోవచ్చు. అప్పుడు ఏం చేద్దాం చూద్దాం. సో టార్గెట్ ఫస్ట్ ఫిక్స్ అయ్యింది, అక్కడ ఎఫ్ బై సి ఆ టర్మ్స్ కావాలి, నాకు ఇక్కడ బై సి కావాలి. సో బై సి ఉండాలంటే నాకు పైన ఏ వద్దు, డినామినేటర్లో సి కావాలి. కాబట్టి నాకు క్లియర్గా ఏం చేస్తుందంటే ఏసీ పెట్టి డివైడ్ చేయాలని ఐడియా వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు ఎఫ్ బై సి కావాలి కాబట్టి. ఫస్ట్ రాసేద్దాం, డి బి స్క్వేర్ మైనస్ 2BEA ప్లస్ ఎఫ్ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బి స్క్వేర్ బై ఏసీ రాశాడు, నాకు అది ఐడియా రావట్లేదు. సో బై ఏసీ రాస్తున్నా. అది ఎట్లా ఐడియా వచ్చిందంటే నాకు ఎఫ్ బై సి కావాలి కాబట్టి వచ్చేస్తుంది. సో బై ఏసీ, సో బై ఏసీ. ఇప్పుడు ఇందులో ఒక ఏ క్యాన్సిల్, ఇందులో కూడా ఒక ఏ క్యాన్సిల్, ఇక్కడ ఏ క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే సో ఎఫ్ బై సి వస్తుంది, ఇక్కడ ఏ ఉంది. సో అది తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ ఎఫ్ బై సి వచ్చింది కానీ ఇక్కడ ఈ బై బి అలా ఉండాలి, రావడం లేదు. సో అంటే మనకు తొందరగా ఏం ఐడియా రాదు, అంటే ట్రై చేయగానే రాదు, డిఫరెంట్ ట్రయల్స్ చూసుకోవాలి, వర్కౌట్ అవ్వలేదు. సో ఎఫ్ బై సి కావాల్సింది వచ్చేసింది కానీ ఇక్కడ ఈ బై బి ఉంటే బెటర్, అంటే ఎలా ఆలోచించాలి అది చూసుకోండి. ఎఫ్ బై సి అంటే ఏ అనే తర్వాత చూద్దాం. ఎఫ్ బై సి అనే వర్డ్ అయితే కనిపించింది. ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి, ఈ బై బి కావాలి, బి డినామినేటర్లో కావాలి కాబట్టి ఇక్కడ ఏ క్యాన్సిల్ చేయబాకండి. సో అలాగే ఇక్కడ ఏం కావాలి చూసుకోండి, అక్కడ టర్మ్స్ చూసుకోండి, డి బై ఏ కావాలంటే ఏ నాకు అలాగే ఉండాలి, డి బై ఏ. సరే ఏం చేస్తాను, నాకు ఇక్కడ ఈ బై బి కావాలి కాబట్టి ఏసీ బదులు నేను బి స్క్వేర్ రాస్తాను. సో చూడగానే ఎప్పుడు రావు, ఇలా ఈ ట్రయల్స్ మీనే వస్తుంది ఎవరికైనా కూడా, ఎందుకంటే మనకేమన్నా జ్యోతిషం ఏం తెలియదు, ఇలా చేస్తూ వస్తుంది. అది ట్రయల్స్ కొన్ని తప్పవు, ఇలా ట్రయల్స్ చూసుకోవాల్సిందే. సో బి స్క్వేర్ ఇప్పుడు ఒక బి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నాకు కావాల్సింది డి బై ఏ. సో దీని ఏసీని సి వద్దు, సో కాబట్టి బి స్క్వేర్ని ఏసీ రాస్తున్నా. బి స్క్వేర్ని ఏసీ రాస్తే సిసి క్యాన్సిల్. సో కావాల్సినవన్నీ వచ్చేసినాయి నాకు, డి బై ఏ వచ్చింది కానీ ప్రతి దాంట్లో ఏ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సరే తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఈ బై -2 ఈ బై బి, ఇంకొక ఏ ఎక్స్ట్రా మిగిలిపోయింది అక్కడ. అలాగే ఇది ఎఫ్ బై సి, ఒక ఏ అనేది ఎక్స్ట్రా మిగిలిపోయింది, నో ప్రాబ్లం, అన్నిట్లో ఉంది కదా ఏ. ఏ కామ్ తీసి క్యాన్సిల్ చేసేయండి రైట్ సైడ్, అప్పుడు ఏమొచ్చేస్తుంది
అప్పుడు మీకు కావాల్సిన ఇంతకుముందు మనం ఏదైతే అనుకున్నామో ఆ స్టెప్ వస్తుంది. ఇట్లా కాకపోతే ఇంకో రకంగా ఇలా ట్రయల్స్ చూసుకోవాల్సిందే. అంటే ఆప్షన్స్ను మైండ్లో పెట్టుకొని ట్రయల్స్ వస్తే అప్పుడు ఈ టర్మ్ అటు వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మనం ఏం చెప్పామో ఆ స్టెప్ ఇంతకుముందు మనం ఇక్కడ చేసాం కదా అదే స్టెప్ రిపీట్ అవుతుంది. అంటే ఫస్ట్ వాడింగ్ చేసింది అలాగే ఆలోచించాలని రూల్ ఏం లేదు కదా. సో రాదు డిఫరెంట్ అంటే అదే వేలో అంటే మన బట్టినట్టు అవుతుంది. సో మనకి ఐడియా అనేది ఎట్లా అయినా రావచ్చు. అసలు ఐడియాకి జనరేట్ అవ్వడానికి ఆర్జిన్ ఏంటి? సో వాటిని అబ్జర్వ్ చేస్తే ఓకే అక్కడున్న టర్మ్స్ని తీసుకురావడమే మనకి టార్గెట్ F/C E/B. ఆ టార్గెట్ ఫిక్స్ అయితే ఆ తర్వాత మనము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. 3 numbers ఆర్ ఇంక్రీజింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇంక్రీజింగ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అని హెల్ప్ అవుతుండొచ్చు. సో ఇంక్రీజింగ్ అనే వర్డ్ స్ట్రెస్ చేయండి ఎప్పుడైనా పనికి వస్తే అప్పుడు చూద్దాం. సో 3 numbers ఆర్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ రేషియో ఆర్. సో ఇక్కడ స్పేస్ ఉండాలి, కామన్ రేషియో ఆర్. ది మిడిల్ టర్మ్ ఈజ్ డబుల్డ్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మిడిల్ టర్మ్ని డబల్ చేస్తే అప్పుడు న్యూ నెంబర్స్ వచ్చేస్తాయి కదా. అప్పుడు ఆ న్యూ సెట్ ఏమవుతుంది అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అన్నాడు. సో అథమెటిక్ ప్రోగ్రెషన్లో విత్ కామన్ డిఫరెన్స్ ఏమన్నాడు? డి అన్నాడు. కామన్ డిఫరెన్స్ డి అయితే దెన్ ఫోర్త్ టర్మ్ ఆఫ్ జీపీ ఈస్ 3r² అయితే దీని వాల్యూ కావాలి. అంటే ఇప్పుడు r² మీన్స్ డి అంటే ఆర్ అంటే ఏంటి? కామన్ రేషియో. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. సో అవి తెలియాలి. సో ఫస్ట్ వాడు ఇచ్చిన రూల్ ఫాలో అవుదాం. ఏంటి? 3 numbers ఆర్ ఇన్ జీపీ అన్నాడు. సో 3 numbers ఆర్ ఇన్ జీపీ అంటే సో ఇలా తీసుకుందాం. సో 3 numbers ఉన్నప్పుడు A/R AAR జీపీలో ఉందా లేదా? సో లేదంటే ఇలా కూడా తీసుకున్నా ఏం కాదు, AAR AR². ఒక్కోసారి ఒకటి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఒక్కోసారి రెండు రావచ్చు, సిట్యుయేషన్ బట్టి చూసుకోవాలి. సో ఇక్కడ రెండు ఏది వాడినా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సో ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉంటే కొద్ది ముందుకు వెళ్ళిందో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అది కూడా అలా తీసుకున్నా కూడా జీపీలో ఉంది కదా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ జీపీలో ఉంది కదా మిడిల్ టర్మ్ని ట్వైస్ చేసాడు. మిడిల్ టర్మ్ని డబల్ చేస్తే ఏని 2A చేస్తే అప్పుడు కొత్త సీక్వెన్స్ వచ్చింది కదా. ఆ కొత్త సీక్వెన్స్ ఏమన్నాడు? ఏపీ అన్నాడు. ఒకవేళ ఇలా తీసుకుంటే అప్పుడు ఏ మిడిల్ టర్మ్ని డబల్ చేస్తే 2AR AR² చూద్దాం ఇది కూడా. సో అప్పుడు ఈ న్యూ సీక్వెన్స్ ఇది జీపీ అయితే ఇప్పుడు వచ్చిన న్యూ సీక్వెన్స్ ఏపీ అన్నాడు. ఓకే మరి ఏపీలో అయితే ఏమవుతుంది? ఏబిసి ఏపీ అయితే 2 into మిడిల్ టర్మ్ 2 into మిడిల్ టర్మ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. సో బోత్ సైడ్స్ ఏ కామన్ వచ్చి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 4r ఈక్వల్ టు 1+r² వస్తుంది. 1+r². సో అలా కూడా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం రావట్లేదు, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వట్లేదు. సో వచ్చేస్తుంది. సరే ఇప్పటికి కంటిన్యూ చేద్దాం. సో ఇది ఒకవేళ ఇలా తీసుకుంటే అప్పుడు ట్వైస్ ది మిడిల్ వన్. సో 4A ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. సో అక్కడ ఇక్కడ కూడా ఏ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆర్బిటీ డివైడ్ చేస్తే ఇదే వస్తుంది కదా. బోత్ సైడ్స్ ఆర్బిటీ డివైడ్ చేయండి, అప్పుడు ఏంటి? 1/r + r ఈక్వల్ టు 4. సేమ్ మ్యాచ్ అయిందా? సో దీన్ని ఇలా మార్చేసుకున్నాం, కానీ యాక్చువల్గా చెప్పాలంటే దీన్నే అలా మార్చాల్సి వస్తుంది ఇక్కడ. సో దీన్నే అలా మార్చుకోవాలి. సో అలా మార్చేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది మీకు? r² 4r అటు వెళ్ళిపోతే -4r అంటే ఏం చేస్తారు? ఎల్సిఎం చేసేస్తారు. ఎల్సిఎం చేస్తే మీకు ఆ టైప్లోకి వెళ్ళిపోతుంది. r² + 1/r ఈక్వల్ టు 4. r అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇది వస్తుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని రూట్స్ కనుక్కోవాలి. r కదా మనకు కావాల్సింది, r కావాలి. సో మన టార్గెట్ ఆరే కదా, కామన్ రేషియో అండ్ డి కావాలి. సో ఇప్పుడు ఆర్లో రిలేషన్ వచ్చింది కాబట్టి రూట్స్ కనుక్కోవడం ఫార్ములా ఏంటి? మామూలు ఫ్యాక్టరేషన్స్ చేస్తారు. ఫ్యాక్టరేషన్ అయితే -b ± √b² - 4ac/2a. సో అది వాడేసేయండి, అప్పుడు మీకు 2 ఆన్సర్స్ వస్తాయి. ఒకటి ఏమొస్తుందంటే సో అదంతా మీకు సింప్లిఫికేషనే కాబట్టి నేను చెప్పట్లేదు, టైం వేస్ట్. సో ఒకసారి 2 + √3 వస్తుంది, ఇంకోటి 2 - √3 వస్తుంది. మరి వాడు ఇది ఎందుకు తీసుకోలేదు, ఇదే ఎందుకు తీసుకున్నాడు అంటే ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్గా రెండు ఉన్నాయి కదా, మరి ఇది కూడా తీసుకోవాలి కదా. ఇది ఎలిమినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ఇంక్రీజింగ్ జీపీ అన్నాడు. జీపీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే సపోజ్ మీ దగ్గర ఒక టర్మ్ రాసేయండి, 3 రాశాను. ఇప్పుడు కామన్ రేషియో >1 ఉంటేనే ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే ఇంక్రీజ్ అవ్వదు. సో లేదంటే 8తో మొదలు పెడదాం. సో కామన్ రేషియో >1 అయితే అప్పుడు 16, తర్వాత 2 పెట్టి మళ్ళీ కామన్ రేషియో 2 అనుకున్నాను. అప్పుడు ఏంటి? 32, 64 అలా వస్తుంది.
అదే కామన్ రేషియో లెస్ దాన్ 1 ఉందనుకోండి, సేమ్ కామన్ రేషియో ఇంతకుముందు ఆర్ వాల్యూ 2 అనుకుంటా అలా వచ్చింది. అదే ఆర్ వాల్యూ 1/2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 8 × 1/2 ఎంత 4, 4 × 1/2 2, 2 × 1/2 ఇదేమైంది డిక్రీజ్ అయింది చూసారా. అంటే కామన్ రేషియో మోర్ దాన్ 1 అయితే సో వాల్యూ మల్టిపుల్ అవుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. అదే బిట్వీన్ 0 to 1 ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాల్యూ డౌన్ అవుతుంది. ఇది డిక్రీజింగ్ జీపీ అంటే అప్పుడు మీరు ఆర్ వాల్యూ తీసుకుంటారు. ఇదే క్వశ్చన్ ట్విస్ట్ చేయొచ్చు. డిక్రీజింగ్ జీపీ అంటే అప్పుడు 2/√3 తీసుకోవాలి. మీరేం చేస్తారు, 2 వచ్చినాయి కాబట్టి ప్లస్ అయితే బాగుంటుందని తీసుకుంటారు కానీ ఒక రీజన్తో తీసుకోరు. ఈ ప్రాబ్లంలో మీరు అలా బాగుంటుందని తీసుకున్నా కూడా నష్టం జరగలేదు. అదే క్వశ్చన్ అక్కడ ఇంక్రీజింగ్ జీపీ బదులు డిక్రీజింగ్ జీపీ అని వాడాడు అనుకోండి, అప్పుడు 2+√3 తీసుకుంటే పోతుంది. అప్పుడు ఏం తీసుకోవాలి, 2-√3 తీసుకోవాల్సి వస్తుంది. 2 కంటే √3 లెస్ కాబట్టి 0. వస్తుంది, బిట్వీన్ 0 and 1 వస్తుంది. సో కామన్ రేషియో బిట్వీన్ 0 and 1 అయితే అది ఏమవుతుంది, డిక్రీజింగ్ జీపీ అవుతుంది. సో కానీ ఇక్కడ క్వశ్చన్ ఇంక్రీజింగ్ జీపీ అన్నాడు కాబట్టి తీసేసుకుందాం. సో నెక్స్ట్ 4th టర్మ్ ఆఫ్ జీపీ ఇచ్చాడు క్వశ్చన్, ఒకసారి చూసుకోవాలి అడేమి ఇచ్చాడు. చూసుకోకపోతే తర్వాత మనం ముందుకు వెళ్ళలేం. 4th టర్మ్ ఆఫ్ జీపీ 3r² ఇచ్చడం వల్ల దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి. సో ఇక్కడ 4th టర్మ్ అంటే 3r² అంటే ఆర్ వాల్యూ ఆల్రెడీ తెలుసుగా, ఆర్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి అప్పుడు r² కూడా వచ్చేస్తుంది. సరే ఆ 4th టర్మ్ కంటే ఇక్కడ ఇంకో రకంగా చేస్తే హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇది 3 టర్మ్స్ కదా, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి, ar² అవుతుంది. సో 4th టర్మ్ 3r² ఇచ్చాడు. సో మనం ఇది ఒకటి స్మార్ట్గా ఆలోచిస్తే, సో అంత స్మార్ట్గా ఆలోచించడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా కష్టం. సో 4th టర్మ్ ar² అని రాయగలిగితే, ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ అదే కదా, అప్పుడు ఇది 4th టర్మ్ అది 4th టర్మ్ అంటే 2 ఈక్వలే కదా, అప్పుడు బోత్ సైడ్స్ r² క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అలా అనుకోకపోతే రాదంటే వస్తుంది కానీ కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. అలా అనుకోకపోతే వచ్చే ఛాన్స్ కనిపించట్లే. సో ఏఆర్ తెలుసు కాబట్టి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ కనుక్కోవచ్చు. ఏది కనుక్కుందాం, ఇప్పుడు ఏ తెలుసు, ఆర్ తెలుసు. సో మనకి ఏమన్నాడు, ఆర్ వాల్యూ వచ్చేసింది, ఇంక కావాల్సింది కామన్ డిఫరెన్స్ కదా. ఇదేంటి సీక్వెన్స్ ఏంటి, ఏపీలో ఉందన్నాడు కదా, మరి ఈ సీక్వెన్స్ ఏపీలో ఉంది కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ది 2 టర్మ్స్ ఏమవుతుంది, కామన్ డిఫరెన్సే అవుతుంది. కాబట్టి 2 టర్మ్స్కి డిఫరెన్స్ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం, ఏఆర్ 2 తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసేసేయండి, అప్పుడు ఏ వాల్యూస్ వచ్చేస్తాయి, అప్పుడు ఆ 2 టర్మ్స్కి డిఫరెన్స్ కనుక్కోండి. సో ఏ అనేది 3, సో ఇందులో రాసేస్తుంది ఏ వాల్యూ 3, అప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ ఏఆర్ అందులోనో లేదంటే ఇందులోనో ఏఆర్ సబ్స్టిట్యూట్ చేసేయండి. కామన్ డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్. సో ఈ 2 టర్మ్స్ తీసుకున్నా లేదంటే ఈ 2 టర్మ్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా కామన్ డిఫరెన్సే. సో డి ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 అంటే 2a - a/r. ఏ తెలుసు, ఆర్ తెలుసు, అన్ని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో ఇక్కడ ఇబ్బంది పడవచ్చు. సో చూద్దాం ఇది. సో డి కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ -2a. సో ఏ ఇంటూ ఆర్. సో ఏ అంటే తెలుసు, ఏ వాల్యూ ఎంత 3. సో ఏ వాల్యూ 3 అండ్ ఆర్ వాల్యూ ఎంత 2+√3. సో డినామినేటర్లో ఉండడం కంటే న్యూమరేటర్లో ఉంటే మీకు ఈజీ అవుతుంది. డినామినేటర్లో ఉంటే అప్పుడు మీరు రేషనైజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 2 × a ఎంత 2 × 3 6. సో అప్పుడు ఏమవుతుంది 6 + 3√3 -6 6 క్యాన్సిల్. సో 3√3 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ 3√3 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, r² - d. r అంటే ఏంటి 2+√3² మైనస్ d అంటే ఎంత 3√3. దీని హోల్ స్క్వేర్ చేయండి, a+b² ఫార్ములా. హోల్ స్క్వేర్ చేస్తే a² b² + 2ab చేసేసి మైనస్ ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఇది వచ్చేస్తుంది.